Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki बाबा की जय. jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సర్వగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగున మా అందరినీ అనుగ్రహించి కట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్ల మా అందరినీ ఆశీర్వదించి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ अवतार मेहर बाबा की जय. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. पूर्ण ब्रह्म सनातन स्वामी, पूर्ण ब्रह्म सनातन स्वामी, अखिल विश्व के पालनहार, अखिल विश्व के पालनहार. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. ఖాసేవన కార్యక్రమంలో భాగంగా హమీర్పూర్ వాస్తవ్యులు శ్రీ కేశవ నారాయణ్ నిగమ్ చేత బాబా వ్రాయించిన ఆ చాలీసాని ఇప్పటి వరకు మనం 33 చరణాలు చదువుకున్నాం. ఇంకా 7 చరణాలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత మీకు మరొకటి ఏదైనా బాబా మంచిది యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆ చాలీసా చదువుకున్నాం. ఇది చదివే ముందు మనందరికీ కూడా ఇంతటి మహదవకాశాన్ని, మహద్భాగ్యాన్ని, సహజీవనం అనేటటువంటి ఆ పేరులో ఏం పెట్టాడో తెలియదు కానీ అది మనం ప్రారంభించిన దగ్గర నుంచి నిరాఘాటంగా కొనసాగుతూనే ఉన్నది. దీనికి 2 కారణాలు ఏమిటంటే, ఒకటి ఆయన మన మీద ఆయనకుండే ప్రేమ, 2 మనందరికీ ఆయన మీద ఉండే ప్రేమ. ఉభయతారకంగా ఇది వర్ధిల్లుతూ ఉన్నది. అంచేత ఇటువంటి కార్యక్రమంలో మీరు సదా పాలు పంచుకోవడం, అంటే నా ఊపిరి ఉన్నంత వరకు ఇది సాగుతుంది. అందులో మరి ఏ విధమైన అనుమానం పడక్కర్లేదు. కాకపోతే ఏమిటంటే, మరి ఒకవేళ నాకు ఏదైనా శారీరకమైన ఇబ్బంది వస్తే అప్పుడు ముందే దానికి ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఆ పురాణ పురుషుడికి, ఆ పురుషోత్తముడికి, ఆ మహోన్నతుడికి, సర్వోత్కృష్టుడికి, సర్వోన్నతుడికి మనందరం కూడా ఇటువంటి అదృష్టాన్ని కలిగించినందుకు సహస్ర కోటి పాదాభివందనాలని మన తరపున, ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరి తరపున, ఉన్నత అవస్థానాల్లో ఉన్నటువంటి సద్గురువులు వగైరా వాళ్ళందరి తరపున ఆయనకి పాదాభివందనం చేస్తూ ఇప్పుడు మనం ఈ చాలీసాలకు ప్రయాణం చేద్దాం. జై సృష్టి కే కర్త, జై జై సృష్టి కే కర్త धरता, जय प्रतिपालक त्रिभुवन के, जय सृष्टि के करता धरता, जय प्रतिपालक त्रिभुवन के. दीन बंधु है दया सिंधु, दीन बंधु है दया सिंधु, भक्त तुम्हारे तुम भक्तन के, भक्त तुम्हारे तुम भक्तन के.
జై బాబా జై అంతర్యామి జై అనంత జై జగదాత జై ప్రేమమూర్తి జై శాంతి మూర్తి జై దివ్యమూర్తి హే బాబా జై ప్రేమమూర్తి జై శాంతి మూర్తి జై దివ్యమూర్తి హే బాబా పతిత పావన భక్త వత్సల పతిత పావన భక్త వత్సల జై శక్తి పుంజ హే బాబా జై శక్తి పుంజ హే బాబా జై బాబా జై అంతర్యామి జై అనంత జై జగదాధార్ పూర్ణ బ్రహ్మ సనాతన స్వామి పూర్ణ బ్రహ్మ సనాతన स्वामी अखिल विश्व के पालनहार अखिल विश्व के पालनहार जय बाबा जय अंतर्यामी जय अनंत जय जगदाधार अवतार मेहर बाबा की जय। ఈ చాలీసా చాలా శక్తివంతమైంది. ఎందుకంటే ఇది ఒకసారి చదివితే 5 చాలీసాలు రాయగలిగే శక్తిని బాబా ఇచ్చాడు. అంటే ఎంత శక్తివంతమైందో ఆలోచించండి. 5 కూడా మనం చెప్పుకుంటాం. మీకు ఈ సహజీవన కార్యక్రమంలో చాలా విషయాలు తెలుస్తాయి. కాకపోతే ఏంటంటే మనం టైము తక్కువ కాబట్టి మీకు నేను పురాణాల్లోంచి వేదాల్లోంచి శాస్త్రాల్లోంచి ఏవి మీకు ఇల్లుస్ట్రేషన్స్ చెప్పడం లేదు. పైగా అవి బాబా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఒకానొక సందర్భంలో. కనుక మనం ఇందులో ఉన్నది దీని అంశమే చెప్పుకుంటూ మనం ఆనందిస్తూ ఉన్నాము. ఇప్పుడు మొదటి దాని యొక్క తాత్పర్యం చెప్పుకుందాం. జయ జగదుద్ధార, జగత్ ఉద్ధార, జగత్తును ఉద్ధరించేవాడు, సృష్టికర్త, త్రిభువన జన పరిపాలక, త్రిభువన జన పరిపాలక మీకు అర్థమైపోతుంది. కాకపోతే ఆ త్రిభువనాల్లో ఉన్న జనం 3 భువనాల చతుర్దశ భువనాల్లో 3 బాబా ఉటంకించారు. ఆ 3 ఏంటి? భూలోకం, బ్రహ్మలోకం, పాతాళలోకం. పాతాళలోకం నాగులకు ప్రసిద్ధి, భూలోకం అందరికీ ప్రసిద్ధి. మరి బ్రహ్మలోకం యక్ష కిన్నెర గరుడ గంధర్వాది దేవతలకు అది ఆనవాలం. అంచేత త్రిభువన పరిపాలక, వీళ్ళందరినీ నువ్వే పరిపాలిస్తున్నావు అంటున్నాడు ఆయన. నీకు జయ జయ, జయము జయము. కరుణా సింధో, నీ కరుణ అంటే మహాసముద్రం వంటిది. దీనబంధో, ఈ దీనబంధం అంటే దీనులకు మాత్రమే ఇది అప్లై అవ్వదు. దీనులు అంటే ఎంతమంది అయితే మళ్ళీ జన్మలు పొందుతూ ఉన్నారో, జన్మరహస్య స్థితిని పొందక వాళ్ళందరూ దీనుల కింద లెక్క. వాళ్ళందరికీ నువ్వు బంధువి. భక్త జనాభన, నీకున్న వాళ్ళు ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న జనాభాలో నీకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. నిన్ను ప్రేమించే వాళ్ళు తక్కువ మంది, నీ మీద శ్రద్ధ కనపరిచే వాళ్ళు తక్కువ మంది. వాళ్ళకి నువ్వేమవుతావు? భక్త పరాధీన. వాళ్ళు నీకు ఈవెల ఉన్నప్పటికీ కూడా నీలో లేకపోయినా వాళ్ళకి అధీనంలోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు బాబా ఒక విధంగా మనందరి అధీనంలోకి వచ్చాడేమో ఏమో ఏమో లేకపోతే ఈ సహజీవనంలో ఇంత చక్కటి విషయాల్ని మనకు చెప్పుకునే అవకాశం ఆయన ఇచ్చి ఉండేవాడు కాదు. కాబట్టి మనం ఒక విధంగా ఆయన మనల్ని కరుణించాడనే చెప్పుకోవచ్చు. ఇక రెండోది, ప్రేమమయుడు అంటే
ప్రేమించే గుణం కలవాడు, ఎక్కువగా ప్రేమించే గుణం ఉన్నవాడిని ప్రేమమయుడు అనొచ్చు. కానీ ఈయన దివ్య ప్రేమమయుడు. దివ్యమైన ప్రేమని తనతో తీసుకొచ్చి ఆ ప్రేమని పంచడం కోసం తాపత్రయపడుతున్నటువంటి శాంతమూర్తి. శాంతమూర్తి అంటే, ఈ శాంతమూర్తి అన్న మాటలో ఎన్నో అర్థాలు ఉంటాయి. కానీ మనకి సంబంధించినంత వరకు మానవులు సంస్కారం సహితులై జీవితాన్ని అతలాకుతలం చేసుకుంటూ, జీవితం అంటే 84 లక్షలు, మొత్తం జీవితాన్ని అతలాకుతలం చేసుకుంటూ కూడుతూ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇంత ఆయన్ని చికాకు చేస్తున్నా సరే వాళ్ళ యొక్క ఆ ప్రవర్తనతో ఎంత శాంతం వహిస్తున్నాడు ఆయన అంటే శాంతమూర్తి. సచ్చిదానంద, సత్చిత్ ఆనంద, నువ్వే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడవు. పరమానంద, ఈ పరమానంద అన్నటువంటి ఈ మాటలో ఎవరైతే భూమికల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా పరమానందాన్ని అనుభవిస్తారు. మరి ఆ ఆనందాన్ని అనుభవింపజేసే ఆనందుడు ఆయన కాబట్టి పరమానంద. పతిత పావన, ఎవరైతే దుష్టమైనటువంటి ఉండకూడని శత్రుత్వ సంస్కారాలతో జన్మిస్తారు వాళ్ళందరూ కూడా పతితులు కింద లెక్క. పతితులు అంటే వేశ్యలు కాదు. ఎవరెవరైతే ఉండకూడని సంస్కారాలతో ప్రతి జన్మ కూడా వృధా చేసుకుంటారో వాళ్ళంతా పతితులే. భక్తవత్సల, భక్తవత్సల అంటే అందులో మనం ఉన్నాము, ఆయన తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నువ్వే శక్తి పుంజ, వాళ్ళకి శక్తినిచ్చేటువంటి ఒక విధంగా మహోన్నతుడు నువ్వే. ఓ మెహర్ బాబా, హే మెహర్ బాబా అని ఈ 2 శ్లోకాలు ఇటువంటి తాత్పర్యాన్ని బాబా ఆయన ద్వారా ఇచ్చాడు. మనం చదువుకున్నాం. మనం ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే ఇటువంటి అవకాశం బాబా ఎవరికైనా ఇచ్చారో లేదో, అంటే ఇవ్వడం అంటే ఇలాంటి కదా, ఆధ్యాత్మికంగా ఔన్నత్యాన్ని ప్రసాదించడం ఆయన చేసిన పనుల్లో ఇది ఒకటి. అందువల్ల మనందరూ చాలా అదృష్టవంతులు. ఆ అదృష్టాన్ని శాశ్వతం చేసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అదృష్టాన్ని మనం దూరం కాకూడదు. బాబా ఏ కారణంతో కూడా మనల్ని దూరం చేయకుండా కాపాడాలని మీ తరపున, నా తరపున నేను ఆయన్ని కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మనం నిన్న నా చాప్టర్ పూర్తి చేసుకున్నాం. ఇది పూర్తి చేసిన తర్వాత మనం ఏది స్టార్ట్ చేస్తాం మళ్ళీ చెప్పగలరు ఎవరైనా? భగవంతుని కోసం శోధన. అమ్మా, భగవంతుని కోసం 144వ పేజీ. ఏమిటండి చెప్పండి, నాకు ఏమడం లేదు. 144వ పేజీ, భగవంతుని కోసం శోధన. యథార్థ సాధకుడు. శోధన ఎన్నో పేజీ అండి? 144. ఓకే, థ్యాంక్ యూ. జై బాబా, జై బాబా, జై బాబా. బాబా ఇందులో కూడా నువ్వు జై బాబా ప్రత్యేకమైన ఆశీస్సులను ఇస్తూ వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా నువ్వు భగవంతుడి కోసం శోధన అయిపోయింది. అదే యథార్థ సాధకుడు ఆధ్యాత్మిక సత్యాల ప్రత్యక్ష జ్ఞానం కోరుకుంటాడు. ఎన్నో పేజీ? అదే పేజీ 10. 144. 144. ఆ 144వ పేజీలో మనం యథార్థ ఇదేంటంటే ఇది భగవంతుడి కోసం శోధనే, అది పూర్తయిపోయింది. అదే ఇప్పుడు సాధకునికి నిష్పాక్షిక మనస్సు ఉంటుంది. సాధకునికి
ఉండు జస్ట్ ఏ మినిట్ ఎందుకంటే చెప్తున్నాడో నాకు అర్థం కాదు బాబా అని అనిపిస్తుంది అందరికీ జనరల్గా. కానీ మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని కోరుతున్నాడు ఆయన. నిన్న రెండు జన్మదిన గీతాలు బాబా ఈ ఏడాది రాయించారు. ఆ రెండు కూడా ఒకటి మీకు ఆల్రెడీ ధనం పంపించుంటుంది, రెండోటి కూడా మీకు పంపిస్తుంది. ఇవి రేపు బర్త్డేకి మీరు పాడుకోవచ్చు. అంచేత మీరు ఏం చేస్తారంటే మీకు ఎన్నో అంటే ఇప్పుడు ఈ సహజీవన కార్యక్రమంలో ఏమిటి జరుగుతుందో ఏమిటి నూతనమైన ప్రవేశపెడతాడో నాకైతే తెలియదు. ఆయన ఏది ప్రవేశపెట్టినా అది మీ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అంచేత కృష్ణపరుషు కథలో ఈ మార్పులను కూడా ఆ యోగికి సంబంధించిన ఒక కథతో విశదీకరించవచ్చు. అది అతడు రాజకుమారుడిగా ఉన్న జీవితానికి సంబంధించినది. పైన చెప్పిన సంఘటన జరిగిన కొద్ది రోజుల తరువాత అతడు గుర్రం పైన స్వారీ చేస్తూ పోతుండగా ఒక బాటసారి తనకు ఎదురుగా వస్తూ తటస్థపడ్డాడు. బాటసారి ఎదురుగా రావడంతో గుర్రానికి దారి లేకుండా పోయింది. ఆ యోగి దర్పంతో బాటసారిని తప్పుకోవాల్సిందిగా ఆదేశించాడు. బాటసారి తిరస్కరించగా ఆ యోగి గుర్రం దిగి వచ్చాడు. వారి మధ్య ఈ వాగ్వివాదం జరిగింది. నీవెవరవు అని బాటసారి అడిగాడు. నేను రాజకుమారుడను అని ఆ యోగి బదులు చెప్పాడు. కానీ నీవు రాజకుమారుడు అని నాకు తెలియదు. నేను నిన్ను రాజకుమారుడిగా అంగీకరించాలంటే నీవు రాజకుమారుడని నాకు తెలియాలి కదా. ఇక్కడ బాబా ప్రేమికులని మనం అనుకుంటున్నాం, కానీ బాబా ప్రేమికులని బాబాకి మన గురించి తెలియాలి కదా. అంటే ఈ టెక్స్ట్ అర్థంటే ఇది చదువుతుంటే మనకే క్వశ్చన్లు అడుగుతుంటుంది. అంచేత ఏమిటి, నీవు రాజకుమారుడు అని నాకు తెలియదు, అలాగే మనం ఆయన ప్రేమికులు అని ఆయనకు తెలియదేమో, లేకపోతే ఎందుకు గమనిస్తున్నాం సత్యం తర్వాత. రాత్రి ఒక చాలా అద్భుతమైనటువంటి అనుభవం పొందాను. కానీ ఒకటే అలా చెప్పండి నేను మీకు, ఎందుకంటే మీరు అందులో అటాచ్ అయిపోతారేమో అని. అంచేత నీవు ఆయన ప్రేమికుడు అని బాబాకు తెలియాలి కదా. నీవు రాజకుమారుడు అని నాకు తెలియదు, నేను నిన్ను రాజకుమారుడిగా అంగీకరించాలంటే నీవు రాజకుమారుడు అని నాకు తెలియాలి కదా, తెలియకుండా ఎలా అన్నాడు బాటసారి. ఈ ప్రతిఘటన ఆ యోగిలో తను వాస్తవంగా రాజకుమారుడు ఉండినను ఏ విధంగానైతే బాటసారి అనుభవంలో తను రాజకుమారుడిగా తెలియబడట్లేదో అదేవిధంగా తన స్వానుభవం ద్వారా తనకు తెలియకపోయినను భగవంతుడు ఉండవచ్చు కదా. అది ఒక కొత్త భావన మేల్కొంది. అదే నీకు మళ్ళీ ఇది పుష్కొని మేల్కొల్పడైనా మనం ప్రేమికులమని మనం అనుకుంటున్నాము. మనం చూసిన వారు ఈ బాబా ప్రేమికులు అంటున్నారు, బాగానే ఉంది. కానీ ఆయనకి తెలియాలి కదా. ఎప్పుడైనా నువ్వు బాబా దగ్గర కూర్చొని, బాబా నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానా, నేను నిజంగా నీ ప్రేమికురాలనేనా ప్రేమికుడినేనా, అలా అయితే నా తాలూకా ఈ ఐహిక జీవితం చాలా ఉన్నతంగా ఉండవలసి ఉండగా అలా లేదు అంటే నేను నీ ప్రేమికుడిని కాను, క్షమించు, నేను నీ ప్రేమికుడిని కాదు. ప్రేమికుడిగా నన్ను నేను అనుకుంటున్నాను, నన్ను అందరూ అనుకుంటున్నారు, అది నా తప్పు మాత్రం కాదు అని బాబా దగ్గర ఆ పాదాలు పట్టుకొని ఒక విధంగా చెప్పాలి అంటే ఏడవాలి. అంచేత భగవంతుడు అదేవిధంగా తన స్వానుభవం ద్వారా తనకు తెలియకపోయినను భగవంతుడు ఉండవచ్చు కదా అని ఒక కొత్త భావన మేల్కొల్పింది. ఇప్పుడు మనకు కొత్త భావన మేల్కొంది. ఎవరికి వాళ్ళు అనుకుంటున్నావు నేను ప్రేమికుడిని, బాబా ప్రేమికుడి, ఐఎమ్ బాబా లవర్, వీఆర్ ఆల్ బాబా లవర్స్ అని. నో, యు ఆర్ నాట్ బాబా లవర్స్, యు ఆర్ లవర్స్ ఆఫ్ యువర్ లవర్స్ ఆఫ్ యువర్ ఇన్కార్నేషన్స్. మీ జన్మల్ని ప్రేమిస్తున్నారు తప్ప బాబాని ప్రేమించట్లేదని. బాబా అంటే మనకు సమాధానం ఉందా? లేదు. అంచేత తద్వారా అతని మనసు నిష్పాక్షికంగా గురించి తెలుసుకోగోరి దానికోసం ఆ యోగి శోధన ఏకాగ్ర చిత్తంతో ప్రారంభించాడు. ఇప్పుడు ఆ యోగికి ఎలాగైతే ఒక మెలకువ వచ్చిందో, ఒక పరిస్థితి ఏర్పడిందో, అలా మనకి కూడా ఒక పరిస్థితి ఏర్పడాలా. మేము బాబా ప్రేమికులు అని చెప్పుకొని బోర విరిస్తే చాలదు, మేము బాబా ప్రేమికులు అని చెప్పి సహవాసం చేస్తే చాలదు, మేము బాబా ప్రేమికులు అని చెప్పి రకరకాల విన్యాసాలు చేస్తే చాలదు.
బాబా నిన్ను బాబా ప్రేమికుడిగా గుర్తించాలి. కమాల్ అంటూ మీద పిలిచిన వాడికి నువ్వు ఆయన ప్రేమికుడు అని తెలియాలి. ఆ కార్యాచరణకి సంబంధించిందే ఈ ప్రవచనాలు. ఏ విధంగా జీవనాన్ని సాగించాలి. ఇప్పుడు ఈ కథలో వాడు నువ్వు రాజకుమారుడుగా అవునో నాకు తెలియదు, కాబట్టి నాకు అనుభవం, నువ్వు రాజకుమారుడు నాకు తెలియదు అని చెప్తా అంటే, అప్పుడు ఆ మాట చేత వాడు నేను రాజకుమారుడు నాకు తెలియలేదా, అయ్యయ్యో ఎలా తెలుస్తుంది ఈ విషయం చెప్పి ఆయన ఏం చేశాడు, ఆయన ఒక విధంగా దానికోసం అది తనకు తెలియకపోయినను భగవంతుడు ఉండవచ్చు కదా అనే భావనలాగా తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. నేను నిజంగా బాబా ప్రేమికుడినేనా అని ప్రశ్నించుకోండి. ఒంటరిగా బాబా దగ్గర కూర్చొని మీకు ఆన్సర్ వస్తుందని చూడండి. ఎవ్వరికీ రాదు, రాదంతే బాబా నుంచి. అదేంటి బాబా మరి మీరు లేరు అన్నారు కదా, బాబాని ఉన్నారు, బాబా ఉన్నారు రూమ్లో, మరి అది తెలియదేటి నేను ప్రేమికుండా కాదు, ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. మరి జవాబు రాలేదంటే మనకు మనమే బిరుదు పెట్టుకున్నాం ప్రేమికుడు అని. అయితే మనం ఆధ్యాత్మిక మార్గం అంటే ఇష్టపడుతున్నటువంటి సామాన్యులము. మన డిజిగ్నేషన్ ఏమిటంటే ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక మార్గము అంటే ఇష్టపడుతున్నటువంటి సాధారణ భక్తులు, సాధారణ మనుషులు. అందుచేత భక్తులు అనడానికి వీల్లేదు, ప్రేమికులు అనడానికి వీల్లేదు, సాధకులు అనడానికి వీల్లేదు, ఫకీర్లు అనడానికి వీల్లేదు, ఏది మనకు వర్తించదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రియమిత్రులారా, ఈ ప్రవచనాల్లో ఉన్నటువంటి విషయాల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన జీవనం చాలా తక్కువ స్పాన్ ఆఫ్ లైఫ్ ఉంది మనకి. ఈ తక్కువ స్పాన్ ఆఫ్ లైఫ్ లో ఎక్కువ కాలం వృధా చేస్తాం. ఇంకెంతకాలం జీవిస్తామో తెలియదు. కనీసం ఈ జీవితంతకాలం బాబా ప్రేమికురాలిగా, బాబా ప్రేమికుడుగా ఆయన మనకు అనుభూతులు ఇచ్చే అవకాశం పొందడం కోసం ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో ఒక భాగమే ఈ సహజీవనం. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆ ప్రయత్నంలో ఒక భాగమే. అందుచేత మనమంతా ఖచ్చితంగా ఈ సహజీవన కార్యక్రమంలో ఏవైతే విషయాలు బాబా మనకి అందజేస్తూ ఉన్నారో ఆ విషయాల ఎడల పరిపూర్ణమైన ఒక విధంగా శ్రద్ధతో మనం విని, శ్రద్ధతో అర్థం చేసుకొని, శ్రద్ధతో ముందుకు మనం నడుస్తూ ఈ ప్రవచనాల్లో చెప్పినవి పాటించడానికి ప్రయత్నం చెయ్యాలి. దానివల్ల భగవంతుడి కోసం శోధనలో మొట్టమొదటి చెప్పినటువంటి సూచన మనం పాటించే వాళ్ళు కాగలుగుతాము. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మీరు చాలా విషయాలు వింటున్నారు. మీరు సామాన్యులు కాదు, బాబా ప్రేమలో ఉన్నారు. ప్రేమికులా కాదా అని ఆయనకు తెలుసు, మనకు తెలియదు. ఇక ప్రేమలో మనం ముందుకు వెళ్ళేవా లేదా అంటే అది కూడా మనకి తెలియదు. ప్రేమలో మనం ఎక్కడికి చేరుకున్నామో అది కూడా మనకి తెలియదు. పోనీ అందరం నిష్కల్షమైన ప్రేమతో జీవిస్తున్నామంటే అది కూడా తెలియదు. బాబాను సంతోషపరుస్తున్నామా అది తెలియదు. ఏది తెలియని స్థితిలో మనం ఉన్నాం. అందుచేత మిత్రులారా, జాగ్రత్తగా వినండి ఈ మాటలు. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ సహజీవనమే కాదు, ఇది ఆయనతో ప్రత్యేకమైన సమావేశం. అంటే సహజీవనం అంటే అర్థం వస్తుంది, కానీ ప్రత్యేకమైన సమావేశం ఇది. ఈ సమావేశం మన మీద ప్రేమతో ఆయన 1 గంట మనకు స్పేర్ చేస్తున్నాడు. ఈ గంటలో ఏవైతే తెలుసుకుంటున్నామో దాని లోతుల్లోకి వెళ్ళి ఆ అర్థ పరిధిలో మన జీవితాన్ని మలుచుకోవడం మన ప్రధాన బాధ్యత. అది ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఎవరికి కూడా సాహసించి నేను బాబా ప్రేమికుడిని అని అనకండి.
అనొద్దు. ఎందుకు అనొద్దు అంటున్నానంటే నేను ప్రేమతో చెప్తున్న మాటది. అన్నావా కమిట్ అవ్వాలి. కమిట్మెంట్లు మనకు లేవు. ఎక్కడా కమిటము, ఇంట్లోనే కమిటము, బయట కమిటము, ఈ ఆధ్యాత్మిక మార్గంలో కమిటము, దేనికి కమిట్మెంట్ మనకు లేదు. అంతేత కమిట్మెంట్ లేని వాళ్ళం కాబట్టి బాబా ప్రేమికుడిని, బాబా ప్రేమికురాల్ని అని బోర విరిచి చెప్పడానికి మనకి అవకాశం లేదు కనుక మిత్రులారా, బాబా మనకి అవకాశం ఇచ్చాడు, పిలిచాడు. కమాల్ అంటూ మీ అన్నాడు. బాబా నువ్వు పిలిచావు కాబట్టి మేము వచ్చావు, నీ ఇష్టం, నువ్వు ఏ విధంగా మమ్మల్ని జీవించబట్టే ఆ విధంగా జీవించలేకపోయినా ఆ ఉన్నతమైనటువంటి ఆ జీవితం ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం ఈ జన్మలో. ఇక మరుసటి జన్మ అంటావా, ఎలాగో పరస్పర విరుద్ధమైన జన్మలు వస్తాయి కాబట్టి అప్పుడు కూడా నువ్వు దయ చూపితే మళ్ళీ ఇదే జీవితాన్ని సాగించడానికి మాకు అవకాశం ఇస్తావు తండ్రి అనుకోండి. ఇప్పుడు మెహరాబాద్ పంచగని ఏకాంతవాసం అనే చాప్టర్ మనం ఈ ముందు చాప్టర్ పూర్తి చేసుకున్నాము. ఈ చాప్టర్ మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు ఇది మళ్ళీ రిపీట్ అయినా బాధపడకండి. అంటే ఎందుకంటే నేనేం చేస్తానంటే మీ బాబా మాటలు వింటూ, అంటే బాబా ఇచ్చినటువంటి ఆ సూచనలు వింటూ మీతో మాట్లాడుతూ ఉన్నందువలన ఒక్కొక్కసారి ఇక్కడ పెన్సిల్తో గీత పెట్టుకోను. అది ఒకవేళ గీత పెట్టుకోకపోతే మళ్ళీ రిపీట్ అవుతుంది. రిపీట్ అయితే మంచిదే కదా, సబ్జెక్ట్ మీద మీకు ఒక అథారిటీ ఏర్పడుతుంది. కాబట్టి వినండి. మెహరాబాద్ పంచగని ఏకాంతవాసం 1941 జూలై ఆగస్ట్ ఎగువ మెహరాబాద్ లో ఏకాంతవాసం చేపట్టిన గది బయట కూర్చున్న బాబా. అక్కడ బాబా ఫోటో వేసారు చూడండి, గది బయట ఎలా కూర్చున్నాడు ఆయన. అసలు ఆయన సౌందర్యం అంతా ఆయన భంగిమల్లోనే ఉన్నది. ఎలా కూర్చున్నాడు చూడండి. ఆ కూర్చోవడంలో కాళ్ళకి చెప్పులు ఉన్నాయి చూడండి. ఇప్పుడు భోజనానికి కూర్చుందంటే చెప్పులుచుకుని ఎవడైనా భోజనం చేస్తాడేంటి? కాదు. మరి అలా కూర్చున్నాడంటే ఏదైనా వెండానికి కూర్చున్నా ఆయన వెండ సృష్టికర్త, ఆయన వెండ కదా, మరి ఎందుకు అలా చూస్తున్నాడు? ఆ చూపుకి ఏమిటి, ఎవరిని చూస్తున్నాడు? గొప్ప సందేహాలు వస్తాయి. అయితే ఆ కూర్చునే విధానంలో మాత్రం ఏదో ఎక్స్టెన్షన్లో ఉన్నాడు ఆయన. ఆయన ఎప్పుడూ ఎటెన్షన్లోనే ఉంటాడు, మనమే టెన్షన్లో ఉంటాం. బాబా ఎటెన్షన్లో ఎప్పుడూ ఉంటాడు, మనందరం టెన్షన్లో ఉంటాం. అందుచేత ఆయన భంగిమల్లో ఉన్నటువంటి ఆ రహస్యాలు మనకి తెలుసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు బాబా ఇచ్చిన కఠినమైన ఆదేశాల ప్రకారం మెహరా ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. ఎప్పుడూ ఒంటరిగా మెహరా ఉండడానికి వీల్లేదు. మణి, ఖుర్షద్, కర్మాన్మాసి వీరిలో ఎవరో ఒకరు ఆమెతో పాటు ఉండేవారు. మెహరా ముఖం కడుక్కునేందుకు వెళ్ళినా, భోజనానికి వెళ్ళినా, ఏదో పని మీద గది నుండి బయటికి వెళ్ళినా వేరే స్త్రీ ఆమెతో పాటు వెంట ఉండేవారు. ఆమె స్నానాల గదికి వెళ్ళినా కూడా పై ముగ్గురులో ఒకరు బయట రక్షణగా నిలబడవలసిందే. బాబా ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని పాటిస్తూ ఎదురయ్యే కష్టాలను జనంతో కిక్కిరిసి ఉండే రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు, బస్సులో ప్రయాణంలో చేసేటప్పుడు ఎదురయ్యే కష్టాలను ఎవరైనా ఊహించుకోవచ్చు. ప్రతి నిత్యకృత్యంలో ప్రతి చోట ఒక గార్డు ఉండాల, బాడీ గార్డు. ఇది చాలా కష్టం. ఒక బాడీ గార్డు వెనుకుంటే ఫ్రీగా మనం ఎవరు కూడా ఫ్రీగా ఉండలేరు, ఏ పని ఫ్రీగా చేయలేరు. ఇప్పుడు మీకు ఒక సూచన బాబా చేస్తున్నాడు. మెహరాకి ఆయన బాడీ గార్డు పెట్టాడు, మనకి మనమే బాడీ గార్డులం కావాలి. అలా ఉండలేకపోతే, బాడీ గార్డులం కాకపోతే భౌతికంగా ఎన్నో చికాకులు పొందుతాం.
ఆధ్యాత్మికంగా చెయ్యకూడని ఎన్నో పొరపాట్లు చేసే పరిస్థితి వస్తుంది. వీఆర్ అవర్ సెల్స్ బాడీ గార్డ్స్ టు అవర్ బాడీ అండ్ మైండ్ అండ్ హార్ట్ అండ్ ఆత్మ. మన దేహానికి, మన మనస్సుకి, మన ఆత్మకి మనమే బాడీ గార్డ్స్. అలాగే ఇటు భౌతిక పురోభివృద్ధికి, అటు ఆధ్యాత్మిక పురోభివృద్ధికి కూడా మనమే బాడీ గార్డ్స్. ఎందుకు ఇది మీకు చెప్పానంటే, ఇక ఒక చిన్న కవితలాగా చెప్పారు చూడండి. ఆంక్షలతో ఉన్న అటువంటి జీవితాన్ని మెహరా ఒక్కరే భరించగలరు కాదు, మెహరా తల్లి ఒక్కరే కాదు, మనందరం కూడా భరించాలి. మనకి మనం బాడీ గార్డ్స్ అయి భౌతికంగా ఆధ్యాత్మికంగా మనం పతనం అయిపోతున్నామా, పురోగతిలో ఉన్నామా అని అనుక్షణం కూడా పరిశీలించుకుంటూ మనకి మనం బాడీ గార్డులమై మెహరా లాగా అటువంటి ఆంక్షలతో ఉన్న జీవితం. ఏవి ఆంక్షలు? ఇప్పుడు ఈ ప్రవచనాలన్నీ ఆంక్షలే. ఈ ఆంక్షలతో కూడుకున్నటువంటి జీవితాన్ని మనం ఎవరికి వాళ్ళను అనుభవించాలి. బాబా ఎంత సంతోషిస్తాడో చెప్పలేను. అంటే ఆంక్షలు ఆయన చెప్పిన ప్రదర్శనాల్లో ఉన్నాయి, వాటికి బందీ అయిపోవాలి, మనం బైండింగ్ అయిపోవాలి. తద్వారా మన జీవితం మనం కాపాడుకోవాలి. అందువల్లే ఆమె ప్రీతమునికి ప్రీతమయ్యింది. ఆంక్షలతో ఉన్న అటువంటి జీవితాన్ని మెహరా ఒక్కరే భరించగలదు. అందువల్లే ఆమె ప్రీతమునికి ప్రీతమయ్యింది. ఆమె ఆలోచన కేవలం బాబాను గూర్చే. పెద్ద కష్టపడి కూడా అక్కడ నిరంతరం బాబా ఆలోచనలో ఉండండి. మీ అందరూ బలికే చేయక్కర్లేదు, పుస్తకాలు చదివినక్కర్లేదు, మస్తకాలను పాడు చేసుకోక్కర్లేదు. నిరంతరం బాబా ఆలోచనలో ఉండండి. ఇది కష్టం కాదు, ఎందుకంటే స్వానుభవం. ఇది కష్టం కాదు, ఇష్టం అవ్వాలంతే. ఇష్టమైతే కష్టం కాదు. అందుచేత ఆమె ఆలోచన కేవలం బాబాను గురించి అంటే ఇప్పుడు మన ఆలోచనని బాబా గురించే ఉండాలి. అలాగ ఉండలేని బలహీనత ఉన్న వాళ్ళు ఎవరు? ప్రేమికుడు అన్న మాట ఉచ్చరించడానికి కూడా పనికిరారు. ఈ రోజుల్లో ఆ రోజుల్లో బాబా భోజనాన్ని మేరా కుర్షత్ నుండి తయారు చేసేవారు, కుర్షత్ వండి తయారు చేసేవారు. మిగిలిన స్త్రీల కోసం నాజా కేటీ వండేవారు. మెహర్ బాబా జర్నల్లోని రచనలు గుజరాతీలోని అనువదించేవి పనిలో మనసారి నిమగ్నమై ఉంది. చూడండి, మెహర్ బాబా జర్నల్లోని రచనలను గుజరాతీలోకి అనువదించే పనిలో మనసారి నిమగ్నమై ఉన్నది. ఇక్కడ మీకు బాబా ఒక హింట్ చెప్తున్నాను. మనం ఈ ప్రవచనాల్ని తెలుగులో చదువుకుంటున్నాం, చరిత్రని తెలుగులో చదువుకుంటున్నాము. అనువదంతో వస్తున్న పని లేదు, కానీ అనునయించవలసిన పని ఉంది. ఒకసారి చరిత్ర చదివేసి మేము చదివిస్తామండి బాబా, ప్రభుచరిత్రం 16 భాగంలో చదివిస్తామండి, మేము గాడ్ స్పీచ్ చదివిస్తామండి అని పొరపాటు భావన పెంచుకోవద్దు. చదివింది స్టోర్ అవ్వదు, అంతా స్టోర్ అవ్వాలా అక్కర్లేదు. ఉదాహరణకి రామాయణం చెప్పండి, సింపుల్గా చెప్పండి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, సింపుల్గా ఏంటో చెప్తాను నేను. అయోధ్యకు రాజు దశరథుడు, ఆయనకి 3 భార్యలు, ఆ 3 భార్యకి 4 పిల్లలు, ఆ 4 సంతానం కూడా విశ్వామిత్రుడి యొక్క శుశ్రూషలో జీవితాన్ని గడిపారు. ఆ టైంలోనే ఆ తాతకి నివసించడం, మారీచ స్వభావం నివసించడం, మిథునకి వెళ్ళి సీతని వివాహం చేసుకోవడం జరిగింది. ఈలోగా అయోధ్యలో కైకేయి దశరథుడు యుద్ధంలో సహాయం చేసిన సమయంలో ఇచ్చిన ఏదైతే వరం ఇచ్చాడో ఆ వరం జ్ఞాపకం చేసి ఆ వరం ఇప్పుడు తీర్చమంది ఏం చేసింది, భరతుడికి పట్టాభిషేకం చేసి శ్రీరామచంద్రుడికి 14 ఏళ్ళు వనవాసం పంపించమంది.
14 ఏళ్ళు వనవాసం వచ్చేదానికి. ఎప్పుడైతే ఆవిడ కోరిందో వెంటనే దశరథుడు మూర్చపోవడం, ఆ మూర్చపోయిన టైంలో శ్రీరాముడు రావడం, ఈ ఆజ్ఞ కైకేయి ఆయనకి చెప్పడం, వెంటనే సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు అరణ్యానికి వెళ్ళడం, దండకారణ్యానికి లేడైనా. అప్పుడు తోవలో గుహుడు కలిశాడు, ఆ గుహుడు ఒడ్డు దాటించడం, ఆ తర్వాత మహర్షుల్ని కలిశాడు ఆయన, భరద్వాజుడు మొదలైన మహర్షులు కలిశాడు. అలాగే సీతని రావణాసురుడు అక్కడ ఉన్నప్పుడే ఎత్తుకొని వెళ్ళిపోవడం జరిగింది. సీత వియోగంలో రాముడు వెతుకుతూ ఉండగా ఆయనకి హనుమంతుడు ఎదురవడం, కిష్కింధ రాజు అయినటువంటి సుగ్రీవుడితో చెలిమికి కుదరడం, ఆ తర్వాత వాలిని సంహరించడం. ఎప్పుడైతే వాలిని సంహరించడం జరిగిందో హనుమంతుడిని లంకకి పంపించడం, లంకకి పంపించి సీతాదేవిని జాడను తెలుసుకోవడం, ఆ తర్వాత రావణాసురునికి వధించి ఆమెను రప్పించి అగ్ని పరీక్ష చేసి పట్టాభిషక్తుడి శ్రీరాముడు రాజుగా ఉండడం, ఆ తర్వాత లవకుశులు పుట్టడం, ఆ తర్వాత లవకుశుడికి రాముడికి జరిగిన యుద్ధంలో సీత వాళ్ళు నీకు పుట్టిన వాళ్ళు అని చెప్పడం, ఆ తర్వాత సీత అయోనిజ భూమిలోకి వెళ్ళిపోవడం, శ్రీరాముడు సరైనలో ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఇది రామాయణం సింపుల్ గా. ఏ కష్టపడిపోయాం లేదు. ఇలాగైనా బాబా చరిత్ర జ్ఞాపకొచ్చుకోవాలి మనం, ఈ విధంగానైనా కనీసం. అందుచేత ఈ రోజుల్లో బాబా భోజనాన్ని మెహరా, ఖుర్షద్ వండి తయారు చేసేవారు. మిగిలిన సేవ కోసం నాజా, పేటీ వండేవారు. మెహర్ బాబా జర్లంలోని రచనలను గుజరాత్లో కలుగుతున్న పనిలో మనసారి నిమగ్నమై ఉంది. కొంతమంది ఈ రచనలు చేయడానికి చాలా ప్రోత్సాహం పొందొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ 16 పుస్తకాల నుంచి తయారైందే ఇప్పుడు ఈ ప్రవచనాలు. ఇంకా ఈ 16 ఏవైతే 16 మనకి పుస్తకాలు ఆల్రెడీ వాళ్ళు పబ్లిష్ చేసి తెలుగులో మనకి ఇచ్చారు, ఈ మెహర్ బాబా హెల్త్ అనేదాన్ని, దాంట్లో కొన్ని పుస్తకాలు తయారు చేసి అది ఎలాంటివి ఇప్పుడు మనం చెప్పుకుంటాం. ఒకసారి వివరాలు దానికి ప్రత్యేకించి వివరాలు చెప్పుకోండి. ఇవన్నీ పుస్తకాలు అవుతాయి, చిన్న చిన్న పుస్తకాలు అవుతాయి. ఆ కృషి చేయడంలో కానీ ఉంటే నిరంతరం మనం బాబాను గురించి ఆలోచించే అవకాశం మనకు వస్తుంది. జై బాబా. అంచేత మణి, సోదరి మణి కీర్తితో పాటు రాత పని, ఉత్తర ప్రచురాల పని చూసేది. మణి షార్ట్ హ్యాండ్ టైపింగ్ కూడా నేర్చుకుంటుంది. అజ్మీర్ నుండి బయలుదేరే ముందు జూలై 14వ తేదీన చట్నీ బాబా మస్తు ఆకస్మికంగా కోపోతుండేయాడు. చీపురుతో చుట్టూ ఉన్న వస్తువులను గట్టిగా బాదుతూ చాలా శబ్దం చేసాగాడు. అలా ఆ గందరగోళం మొత్తం 3 గంటలు కొనసాగించాడు. కానీ బాబా వచ్చి అతని దగ్గర కూర్చోగానే చప్పుడు ఆపేసి నవ్వుతూ కూర్చున్నాడు. ఎంత గమ్మత్తుగా ఉంటాయో చూడండి బాబా తాలూకా ఆ సావాసం. బాబా స్త్రీలతోనూ మండలతోనూ కలిసి జూలై 16 ఉదయం 10 గంటలకు అజ్మీర్ నుండి రైల్లో మన్మాడ్ బయలుదేరారు. మర్నాడు చాంజీ మన్మాడ్లో బాబాతో కొద్దిసేపు గడిపాడు. తను వచ్చినప్పుడు అక్కడ ప్రేమికులెవరు తనను చూడరాదని మన్మాడ్ నుండి బాబా కబురు పంపించారు. అందువల్ల అహ్మద్ రైల్వే స్టేషన్ వద్ద వేచి ఉన్నవారు నిరాశతో వెళ్ళిపోయారు. ఇటువంటి నిరాశ భిన్నమైనది. చక్కటి వాక్యం చూసారా? ఇప్పుడు మనకి ఇటువంటి రీడింగ్, ఇటువంటి ప్రయత్నం చాలా భిన్నమైంది. బాధ కలిగిన అంతరంగంలోని తీయని ఆశతో ఇప్పుడు యువరాజ చెప్పుకోవడంలో మనకు కొన్ని బాధ కలిగించవచ్చు. కానీ అంతరంగంలో ఏమిటి? దేవుడు ఎవరున్నారు? బాబా ఉన్నారు. అరే ఆయన అంతరంగంలో ఉన్నాడు. ఈ చరిత్ర ఆయనది, ఏది విన్నా మధురమే అనేటటువంటి తీయని ఆశతో మనసు ప్రియతములపై ఇంకా కేంద్రీకృతమవుతుంది. ఇది చదవకముందే ఆయన చెప్పింది ఏంటి? ఆమె ఆలోచన కేవలం బాబాను గురించే. అలా ఉన్నందువల్ల
ఒక విధంగా మిగతావన్నీ జీవితంలో జరుగుతున్నవన్నీ ఆధునికంగా లేకపోయినా బాధ కలిగించినవే అయినప్పటికీ కూడా, నిరాశతో కూడుకున్నవే అయినప్పటికీ కూడా అంతరంగంలో తీయని ఆశ ఆయన ఉన్నాడు. బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఆయన ఉన్నాడు, మనకి అవకాశాన్ని ఇచ్చాడు. చాలా జీవితం గడిచిపోయిన జీవితంలో బాల్యం, యవ్వనం, కౌమారం దశలు అయిపోయేవి. ఇక వృద్ధాప్యానికి వచ్చేసాం. చాలా మంది చచ్చిపోతున్నాం. అంచేత చచ్చిపోకూడదు. కనీసం నిరంతరం బాబాను గురించి ఆలోచిస్తే ఇప్పటి నుంచైనా ఈ తీయని ఆశ తరగని ఆశ అవుతుంది, పెరిగే ఆశ అవుతుంది, మనల్ని కాపాడే ఆశ అవుతుంది, మనల్ని కరుణించే ఆశ అవుతుంది, మన ఆధ్యాత్మిక ప్రగతికి బాటలు వేసే ఆశ అవుతుంది. అంచేత ఇటువంటి నిరాశ భిన్నమైంది బాధ కలిగిన అంతరంగంలోని తీయని ఆశతో మనసు ప్రీతములపై అంతా కేంద్రీకృతం అవుతుంది. బాబా జూలై 18 అర్ధరాత్రికి ఆ మన దగ్గర చేరుకొని తెల్లవారి 4 వరకు రైలు కంపార్ట్మెంట్లోనే సుమారు 4 గంటల పాటు ఉన్నారు. తన కార్యక్రమంలోని తరువాతి దశకు సంబంధించిన సూచనలు తీసుకునేందుకు ఒక్కరికే బాబాను చూసేందుకు అనుమతిని ఇచ్చారు. సూర్యోదయానికి ముందు సరోజ్ కలిశాక బాబా మిగతా బృందంతో కలిసి స్టేషన్ నుండి బయటకు వచ్చి మెహరాబాద్ వెళ్ళిపోయారు. మీకు ప్రతి అంశం కూడా మనకు ఒక డైరెక్షన్ బాబా ఇస్తున్నారు. చూడండి, ప్రతి అంశానికి ఒక డైరెక్షన్ బాబా ఇస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ నుండి 6 నెలల పాటు కఠిన ఏకాంతవాసంలోకి వెళ్తున్నట్టు బాబా ఇదివరకే ప్రకటించి ఉన్నారు. 2 ఇతర మండల సభ్యులు ఆ ఏర్పాట్లు చేయడంలో మునిగి ఉన్నారు. మెహరాబాద్ కొండపైన నలుగురు కాపులాదారుల కోసం 4 మూలల 4 క్యాబిన్లు నిర్మించమని పెండుకి కాలేమామాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నైట్ వాచ్మెన్ గా మండల సభ్యులు కానీ కిరాయికి నియమితులైన గ్రామస్తులు కానీ ఉంటారు. ఆ ఎస్టేట్ సరిహద్దులకు దాటి ఎవరిని రానియకుండా ఆపడం బాబాకు ఏ చిన్న శబ్దం లేకుండా ఆయన పనికి భంగం కలగకుండా చూడడం ఆ వాచ్మ్యాన్ల పని. ఇక్కడ బాబాకి మన ఈ కార్యక్రమానికి వాచ్మ్యాన్ లేడు, మనమే వాచ్మ్యాన్లే. ఈ కార్యక్రమాల్లో బాబాకి ఏ చిన్న శబ్దం కూడా వినిపించకూడదు. దానికి వాచ్మ్యాన్లు మనమే. అంటే అలా సీనవాళ్ళ వీఆర్ విత్ బాబా. రాజీవనం అంటే వీఆర్ విత్ బాబా. మరి మనమే వాచ్మ్యాన్లని. ఆయనకి ఏ శబ్దం వల్ల కూడా భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిదే. నవీన నాగ్పూర్లో చేసిన ప్రసంగాలు పంకరాజ్ హృదయానికి హత్తుకున్నాయి. గురుదేవుని ముఖాముఖి దర్శిద్దామన్న ఆతృతతో మెహరాబాద్ వచ్చాడు. పంకరాజ్ ప్రసంగాలు హృదయానికి హత్తుకున్నాయి. నవీన నాగ్పూర్లో చేసిన ప్రసంగాలు పంకరాజ్ హృదయానికి హత్తుకున్నాయి. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి, ఏ సహవాసకు వెళ్ళినా కొన్ని మాటలు హృదయానికి హత్తుకుంటాయి, మనకి ఖచ్చితంగా హత్తుకుంటాయి. ఆ మాటల వల్ల మనలో ఎంతో వివేకం కలుగుతుంది. ఆ మాటలు జ్ఞాపకొచ్చుకుంటే ఎంతో మార్పు మన జీవితంలో వస్తుంది. అలా పంకరాజులాగా మనం కాగలిగేమా? అంచేత అలా కావాలి. మనం ఏది విన్నా అది మన హృదయానికి హత్తుకోవాలి. ఎందుకో హృదయంలో బాబా ఉంటున్నాడు కాబట్టి. నొరీనా నాగ్పూర్లో చేసిన ప్రసంగాలు పంకరాజ్ హృదయానికి హత్తుకున్నాయి. గురుదేవుని ముఖాముఖి దర్శిద్దామన్న ఆతృతతో మెహరాబాద్ వచ్చాడు. బాబా మెహరాబాద్ వచ్చేసరికి నాగపూర్ నుండి వచ్చిన పంకరాజ్ ఆయన కోసం వేచి చూస్తున్నాడు. ఏకాంత సమయంలో దర్శనం అసాధ్యమని తెలిసినప్పటికీ పంకరాజ్ మెహరాబాద్ వచ్చి బాబా తను పిలుస్తాడేమో అన్న ఆశతో ఉన్నాడు. ఇప్పుడు మనం ఆశతో ఉండాలి. ఈ సాధ్యం మనకు ఉపయోగపడుతుందేమో. ఇక్కడ వాచ్మ్యాన్లు మనమే. ప్రతిదీ మన హృదయాన్ని కట్టుకునేటట్టు వినవలసిన బాధ్యత మనదే. ఖచ్చితంగా బాబా మనకి వాగ్దానాలు చేశాడు కాబట్టి మనకు పురోగతి ఇస్తాడు అని ఆశ. ఇలా ఉంటే ఖచ్చితంగా మీరు కొంతమందైనా ప్రపంచానికి ఉపయోగపడే సమిధులు కాగలుగుతారు. అది మీరు నమ్మండి. ఈ పనిముట్టు చెప్పిన మాట బాబా మాటగా స్వీకరించండి, నమ్మండి. బాబా
వచ్చాక పెండు విష్ణు కాకుబాయి ద్వారా పంకరాజ్ బాబాకు సందేశం పంపారు. పంకరాజు తక్షణం నాగపూర్ వెళ్ళిపోమని, తన చల్లని చూపు అతనిపై ఉంటుందని భరోసా ఇస్తూ వేచి ఉన్నాడు కదా, వేచి చూస్తున్నాడు కదా, చాలా దూరం నుంచి వచ్చాడు కదా. బాబా కరుణ నుంచి ఏం చేశాడు? చల్లని చూపుపై ఉంటుందని భరోసా ఇచ్చాడు. ఆ భరోసా మనకు కూడా లభిస్తుంది, ఖచ్చితంగా లభిస్తుంది. మనస వాచ కర్మేణ సాధ్యమని అంటే బాబాతో ఉంటున్నాం అన్నటువంటి ఎవరికైతే ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతుందో అటువంటి భరోసా మనకు కూడా బాబా నుంచి లభిస్తుంది. ఆ ఆశతో ఉండండి, ఆ ఆశతో వినండి. బాబా నిస్మృతి చెందిన ఆ యువకుడు భరోసా ఇస్తూ బాబాతో కబురు పంపారు. బాగా నిస్మృతి చెందిన ఆ యువకుడు ఒక చెట్టు కింద కూర్చొని విలపించసాగాడు. అలా 4 గంటల పాటు ఏడ్చాడు. చివరికి అతన్ని కేగ్గాలో ఉన్న నారాయణ మహారాజును దర్శించమని బాబా సందేశం పంపించారు. ఇది విని పంకరాజ్ ఆశ్చర్యంతో, నేను ఇప్పుడు మెహర్ బాబా సర్వజ్ఞత్వాన్ని విశ్వసిస్తున్నాను, ఆయన ఈ సందేశం ఎందుకు పంపారో నాకు తెలుసు అన్నారు. అసలు యథార్థం ఏమిటంటే, పత్రికల వారికి మెహర్ బాబా మరియు ఉపాసనీ మహారాజుల పట్ల వైరుధ్యం వ్యతిరేకత ఉన్నట్లే నారాయణ మహారాజు పట్ల కూడా వార్తాపత్రికల్లో వ్యతిరేకమైన దుష్ప్రచారం జరిగింది. దానివల్ల పంకరాజ్ ఒక సందర్భంలో నారాయణ మహారాజు గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ దుష్ప్రచారాలన్నీ బాబా ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి. మన బాబా ప్రేమికుల్లో చాలా మంది దుష్ప్రచారాలు చేస్తున్నారు. మానుకోండి, చేస్తే అసలు ప్రచారం అనేది ఏమిటి? మనకెందుకు ఆ పని? బ్యాక్ బైటింగ్ వద్దన్నారు కదా చిన్నపిల్లలమా? వై వీఆర్ ఇండల్జింగ్ ఇన్ సచ్ యాక్టివిటీస్. అటువంటి చేయకూడని పనుల్లో, చేయకూడని పరిస్థితుల్లో మనం ఎందుకు జీవనం సాగించాలి? దానివల్ల బాబా యొక్క ఆ కరుణకి, ప్రేమకి, వాత్సల్యానికి దూరం అయిపోతాం కదా. అందువల్ల ఇప్పుడు ఒక విధంగా ఆ పంకరాజు ఒక సందర్భంలో నారాయణ మహారాజు తప్పుగా అర్థం చేసుకున్నాడు. నారాయణ మహారాజు గురించే, సద్గురువు గురించే తప్పుగా అర్థం చేసుకున్నాడంటే మనం అంత నారాయణ రాజు స్టేజ్లో లేవు, కనీసం సామాన్యుడు స్టేజ్లో కూడా మనం లేవు. గుర్తుంచుకోండి, తప్పులు చేస్తాం కానీ పదే పదే చేయకూడదు. చేసిన తప్పు మళ్ళీ చేస్తే మనం మనుషులు కాలేము. చేసిన తప్పు మళ్ళీ చేసామా దానివల్ల బాబా క్షమించడు, మనకి ఉన్నతమైన పరిస్థితి రానివ్వడు. అందుచేత ఖచ్చితంగా బాబా యొక్క ఆశీర్వాదం, ఆయన అనుగ్రహం, ఆయన భరోసా, ఆయన ప్రేమ కావాలనుకుంటే మనం చాలా జాగ్రత్తగా ఈ క్షణం నుంచి, ఈ వేళ చదువుకున్నాం కాబట్టి, ప్రాధాన్యత ఇచ్చే విషయానికి ప్రవచనంలో ఇది బాబా చెప్పారు కాబట్టి, చరిత్రలో కూడా బాబా చెప్పారు కాబట్టి మనం పాటిద్దాం అన్నటువంటి ప్రేమ ఊహ వీళ్ళు జలరేగి అలా ఉండడానికి ప్రయత్నిస్తే రాబోయే మన సోదరులకి, అంటే ఇటువంటి పరిస్థితిలోకి వచ్చే రాబోయే సోదరులకి మనం ఒక విధంగా మార్గదర్శనం కాగలుగుతాం. అంచేత అసలు దానివల్ల పంకరాజ్ సందర్భం నారాయణ మహారాజు తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఒకసారి నారాయణ మహారాజ్ నాగపూర్లో తన భక్తులకు దర్శనమిస్తుండగా పంకరాజ్ నిలబడి ఆయన గురించి వ్యతిరేకంగా ప్రజలకు చెప్పాడు. కానీ చార్లెస్ పద్మం రాసినటువంటి పర్ఫెక్ట్ మాస్టర్ అనే గ్రంథంలో నారాయణ మహారాజు గురించి చదివాక పంకరాజ్ తను చేసిన తప్పిదానికి పశ్చాత్తాపడ్డాడు. పడడం పరిస్థితి మహాబాలవరికి రాకూడదు. బాబాలవరికి కనీసం చలామణి అవుతున్నాడు కూడా రాకూడదు. ఒకసారి తప్పు చేర్చండి, రెండోసారి చేర్చండి, మూడోసారి చేర్చండి, నాలుగోసారి చేర్చండి. అదే పదే పదే చేస్తున్నాడంటే వాడు మనిషి కింద లెక్క కాదు. మానవ చైతన్యం ఉన్నటువంటి మృగంగా అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి చేసిన తప్పులు మళ్ళీ చలామణి అవుతున్న మనం బాబా ప్రేమికులుగా మనం చేయకూడదు. చేయడానికి బాబా అవకాశం ఇవ్వడు. ఆ విధంగా బాబా సందేశం పంకరాజు పైన ప్రగాఢమైన ప్రభావం చూపింది. అతని కరుణ నుండి బాష్పాలు రాలసాగాయి.
బాబా అంటాడు, నీ కన్నీరు ఒక్క చుక్కైనా సరే, ఒక్క చుక్కైనా సరే నా కోసం ఖర్చు కావాలంటాడు. కానీ మనలో ఎప్పుడూ బాబాలో ఏడుపులు, పెడబొమ్మలు, రకరకాల దుఃఖాలు, చికాకులు ఇవన్నీ ఉంటాయి. అంటే బాబా ప్రేమ ఒక పక్క పొందుతూ మనం ఎలా ఉన్నాము, సామాన్య మానవుల్లా ఉన్నాము. అందుకని అలా ఉండడానికి వీలు లేదు. మెయిన్ ఏమిటంటే 50 దాటిపోయిన వాళ్ళంతా అలా ఉండడానికి వీలు లేదు. 50 వరకు సరే, బట్ ఆఫ్టర్ 50 బతుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ మానేయాలి. చిన్నపిల్లల ప్రవర్తన మనం చేయకూడదు. చిన్నపిల్లలాగా అన్ని అటు చిన్నపిల్లలకు ఉండే కోరికలు మనకు ఉండకూడదు. ప్రతిదానికి సీరియస్గా తీసుకోకూడదు. అందుకే బాబా తన ఆలోచనలో ఉండమని చెప్పడానికి కారణం అదే. ఇక్కడ ఏమైంది, ఏం జరిగింది? పర్ఫెక్ట్ మాస్టర్ అనే గ్రంథంలో నారాయణ మహారాజు గురించి చదివాక పంకరాజు చేసిన తప్పుదాన్ని పశ్చాత్తాపడ్డాడు. ఆ విధంగా బాబా సందేశం పంకరాజు పైన ప్రగాఢమైన ప్రభావం చూపింది. అతనికి భాష్పాలు రాల్సాగాయి. అయితే పంకరాజే కాదు, ప్రతి వాళ్ళకి ఈ పరిస్థితి రావాలి. రాకపోతే అంటే మీకు ఇక్కడ నేను మాట్లాడడం లేదు, బాబాయ్ మాట్లాడుతాడు, గుర్తుంచుకోండి. పశ్చాత్తాపంగాని రాకపోతే దానికి శిక్ష ఉంటుంది. కొద్దిసేపు అయ్యాక విష్ణు ద్వారా పంకరాజును రమ్మని కబురు పంపి 50 గజాల దూరం నుండి తనను దర్శనం చేసుకునేందుకు బాబా అతన్ని అనుమతించారు. నీ ప్రవర్తనకు సంతోషించాను, ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళొచ్చు అని అతనికి సూచించాడు. ఎంత క్షమాపక్ష పెట్టేవాడంటే బాబా ఇంత అంతా కాదు. పంకరాజు బాబాకు వీపు చూపకుండా వెనక్కి అడుగు వేసుకుంటూ అక్కడి నుంచి కదిలాడు. అతను అలా కొంత దూరం వెళ్ళాక విష్ణువును అతని వద్దకి పంపి అతనితో సూచనలు మాట్లాడుకున్నాడు. మళ్ళీ పంకరాజుని వెనక్కి పిలిచి, ఇప్పుడు ఏం చేస్తున్నావో అదే చేస్తూ ఉండు, 1 సంవత్సరం తర్వాత నేను పిలుస్తాను అని చెప్పాడు బాబా. శాశ్వతంగా తన హృదయంలో పదిలంగా బాబాను ప్రతిష్ఠించుకొని పంకరాజు వెళ్ళాడు. అవకాశం లభించినప్పుడల్లా బాబా దర్శన భాగ్యాన్ని పొందసాగాడు. ఇంతకన్నా మనం అద్భుతమైనటువంటి స్టేజ్లో ఉన్నాం. మనందరం గుర్తుంచుకోండి, ఇంతకన్నా పంకరాజు కథ అద్భుతమైన స్టేజ్లో మనం ఉన్నాం. మనం చక్కటి స్థాయికి ఎదగడానికి, మన గురించి బాబా ఆలోచించడానికి, మన యొక్క ఈ శేష జీవితాన్ని మనకి సూచనలు ఇస్తూ ఆయన బాగు చేయడానికి పూర్తి అవకాశం ఉన్నటువంటి తరుణం ఇది. అందుకని మిత్రులారా, మీరందరూ కూడా దయచేసి దీన్ని ఒక అవకాశంగా తీసుకొని బాబాతో జీవించడానికి, బాబా కోసం జీవించడానికి నిరంతరం కూడా ఆలోచిస్తూ ఏ సూచనలు అయితే చదువుతూ మీకు చెప్పబడ్డాయో వాటిని పాటించండి. పాటిస్తే ఖచ్చితంగా సందేహరహితంగా మనలో కొంతమంది బాబాకి యథార్థమైన పనిముట్లుగా మలచబడతారు. ఆయన యథార్థమైన పనిముట్లుగా మలచబడడానికి మనలో చాలా మందికి అవకాశం ఇస్తాడు బాబా. ఇది నా మాట కాదు, ఆయన మాట. అందుచేత మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఏవైతే మనం ప్రవచనాల్లో చెప్పుకుంటున్నామో ఆ ప్రవచనాల్లో ఉన్న వాటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి. ఆ ప్రాధాన్యతతో అందులో సూచనలు ఇవ్వబడుతున్నాయి మీకు. ఆ సూచనలు రాసుకోండి దయచేసి. ఈ సూచన ఇవ్వబడింది, ఈ సూచన చేసి రాసుకొని చదువు ఒకసారి మనసులో ఉంచుకొని జీవితాన్ని ఆ వైపుకి, ఆ దిశకు చెప్పి అద్భుతంగా జీవించండి. బాబా యొక్క అనుగ్రహ పాత్రలు కండి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ అందరికీ జై బాబా.
జై బాబా అందరికి జై మెహర్ బాబా. బాబా మీరు మాట్లాడే మీ కాల్ ని होल्ड में పెట్టారు. दयచేసి लाइन में नीचे ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर